హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం టొమాటో పోహా లేదా టొమాటో అటుకుల తాలింపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. టైం లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది. ఈ టొమాటో పోహాని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైనా తినొచ్చు. కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా హ్యాపీగా ప్యాక్ చేసేయచ్చు. ముందుగా 2 కప్పుల అటుకులని ఒక స్ట్రెయినర్లోకి వేసుకుని ఇలా జల్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఇసుక కానీ పొడి కానీ ఏదైనా ఉంటే కూడా పోతుంది. తర్వాత ఒక బౌల్లో ఈ స్ట్రెయినర్ని పెట్టి 1/2 కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అటుకుల్ని తడపాలి. బౌల్లో ఉండే వాటర్ అటుకులకి టచ్ అవ్వకూడదండి. అలా టచ్ అయితే అటుకులు మరీ మెత్తబడిపోయి కుక్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉండకుండా ముద్దగా ఉంటుంది. ఇలా తడుపుకున్న అటుకుల్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈలోగా 3 మీడియం సైజ్ టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త వేగాక 1 స్పూన్ మినపప్పుని వేసి రెండింటిని వేపి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలని వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు పచ్చి బఠానీ వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెబ్బ కరివేపాకుని వేసి వేగాక గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. టొమాటో గుజ్జు ఇలా దగ్గర పడ్డాక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి వేగనివ్వాలి. అటుకులు ఇక్కడ చూపిస్తున్నట్టు పొడి పొడిగా ఉండాలండి. ఈ అటుకులని టొమాటో గుజ్జులోకి వేసి అంతా కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పుని వేసి ఒకసారి కలిపి కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసి సర్వ్ చేసుకోవడమే. తక్కువ టైంలో హెల్దీగా టొమాటో పోహా రెడీ.